గుంటూరులో అక్రమ ఆయుధాల వ్యవహారం కలకలం రేపింది. నకిలీ ధృవపత్రాలు, అధికారుల ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా తుపాకులు, బుల్లెట్లు పొందిన వ్యక్తిని నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తాడికొండకు చెందిన విజయ హర్షగా గుర్తించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో శాప్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఒక 22 రైఫిల్, ఒక బోర్ షాట్ గన్, ఒక పిస్టల్, 50 బుల్లెట్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోర్స్ షూటింగ్ కోసం అంటూ నిందితుడు నకిలీ ధృవపత్రాలు సమర్పించి ఆయుధాలు పొందినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయవాడలోని ఓ షాపింగ్ మాల్లో మిస్ఫైర్ ఘటన జరిగినప్పటి నుంచి విజయ హర్ష కోసం పోలీసులు గాలిస్తున్నారని, అధికారుల ఫోర్జరీ సంతకాలతో ఆయుధాలు పొందినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. నిన్న ఈ ఆర్మ్స్ యాక్ట్ సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నగరంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. ఎవరైతే దాంట్లో ముద్దాయి ఉన్నారో హర్ష, విజయ్ హర్ష అనే అతను స్పోర్ట్స్ షూటింగ్ కోసం అతను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. సో ఫస్ట్ అతను ఈ స్పోర్ట్స్ షూటింగ్ చేసేవాడు, కొంత ట్రైనింగ్ తీసుకున్నాడు, కొన్ని టోర్నమెంట్స్ లో పాల్గొన్నారని ఆ పర్పస్ కోసం అతను 2023లో స్పోర్ట్స్ కేటగిరీ కింద అతను ఆర్మ్స్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఆర్మ్స్ లైసెన్స్ పరంగా అతను ఒక రైఫిల్, ఒక షార్ట్ గన్ కొనడం జరిగింది. దాని తర్వాత అతను 2025 స్టార్టింగ్ లో ఇంకొక ఆర్మ్స్ లైసెన్స్ తీసుకున్నాడు, ఒక పిస్టల్ కోసము. నేను ఒక రినౌండ్ షూటర్ అయ్యానని, అంటే నేను నా కేటగిరీ పెరిగింది. ఇంతకు ముందు నేను అస్పైరింగ్ షూటర్, ఇప్పుడు నేను రినౌండ్ షూటర్ గా అయ్యాను, దానికోసం నాకు ఇంకొక లైసెన్స్ కావాలని అతను థర్డ్ వెపన్ కోసం కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత అరౌండ్ 1 month బ్యాక్ విజయవాడలో ఒక గన్ హౌస్ లో, వెంకటేశ్వర గన్ హౌస్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ వెపన్ ను హ్యాండిల్ చేస్తూ వెపన్ మిస్ఫైర్ అయి ఎవరైతే మనం నిన్న అరెస్ట్ చేశామో విజయ్ హర్ష, అతనికి చేతిలో ఇంజరీ అయింది, మిస్ఫైర్ అయి ఇంజరీ అయింది. దాని తర్వాత అతను అండర్ గ్రౌండ్ అయ్యాడు. సో ఇతను గురించి అప్పటి నుంచి మేము వెతకడం స్టార్ట్ చేశాము. సో చాలా రోజులు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. మనం మొన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినాక అతని దగ్గర ఉన్న వెపన్స్ అన్ని చెక్ చేస్తే అతని దగ్గర 50 బుల్లెట్స్ మనకి దొరికినాయి. 50 బుల్లెట్స్ లో 44 బుల్లెట్స్ అతనికి ఏదైతే లైసెన్స్ ఉన్నాయో ఆ లైసెన్స్ కి సంబంధించినవి, కానీ 6 బుల్లెట్స్ లైసెన్స్ కి సంబంధం లేని బుల్లెట్స్ కూడా దొరికింది. ఏదైతే అతని దగ్గర ఉండకూడదు ఆ బుల్లెట్స్ మనకి దొరకడం జరిగింది. అదే విధంగా అతని లైసెన్సెస్ కూడా మేము చాలా క్లోజ్ గా స్క్రూటినీ చేసేసరికి ఏదైతే నేను ఒక ఎస్పైరింగ్ షూటర్ అని, నేను ఒక రినౌండ్ షూటర్ అని క్లెయిమ్ చేసి లైసెన్స్ తీసుకున్నాడో ఆ లెటర్స్ ఏదైతే అతను చూపించాడో, ఆ ప్రూఫ్స్ ఏదైతే చూపించారో ఆ ప్రూఫ్స్ లెటర్స్ కూడా ఫోర్జ్డ్ అనేది మాకు తెలిసింది. సో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ నుంచి నాకు ఫలానా క్వాలిఫికేషన్ ఉంది, నేను ఫలానా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను, నేను ఒక రినౌండ్ షూటర్ అని, అది ఏదైతే అతను క్లెయిమ్ చేశాడో, ఏదైతే డాక్యుమెంట్ చూపించాడో అది కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్, అది దొంగ డాక్యుమెంట్ అని తెలిసింది. అందుకని అతని మీద ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ కి పంపించడం జరిగింది.